రాజుల మొదటి గ్రంథం రండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏటాట సొలొమోనుకొచ్చు బంగారము ఇదియుగాక గంధవర్ణములు మొదలైనవి అరేబియా రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చును. ఆ రోజుల్లో రాజులకి రాజుగా ఉండేవాడట ఎవరు? సొలొమోను. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన వాక్చాతుర్యానికి మితి లేదు, ఆయన చెప్పే సామెతలకి తిరుగులేదు. ఆయన రాసిన సాంగ్స్కి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఆయన ఇచ్చే జడ్జిమెంట్లో ఎప్పటికీ దాన్ని రాంగ్ జడ్జిమెంట్ అని అనలేరు. అంత గొప్ప జడ్జిమెంట్లు ఇచ్చి మేధావి. ఆయనకి తెలియని సంగతి అంటూ ఏమీ లేదు. సూర్యుని కింద జరుగుతున్న, నడులు పడుతున్న ప్రతి దానిని చూశాడు. ఆ ప్రసంగి మొదట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన చెప్తుంటాడు, తాగడం అంటే ఎలా ఉంటుందో తాగాడట, ఆ మత్తు ఎలా ఉంటుందో చూశాడు. తినడం ఎలా ఉంటుందో చూశాడట, తిండి తిని ఆ తిండిలో మత్తు ఎలా ఉంటుందో అన్నీ చూశాడు. స్త్రీలతో ఆ చీకటి పనులు ఎలా ఉంటాయో చూశాడు, సంపదలో సుఖాలు ఎలా ఉంటాయో చూశాడు, అన్నీ చూశాడు. ఒక్కటి కాదు, రెండు కాదు. ఇక మనుష్యుడు దీని వలన సంతోషపడుతున్నాడంటే ప్రతి దానిని చూశాడు. అన్ని చూడడానికి ఆయన చేస్తున్న ఆ రోజు పొత్తు రాజకీయాల మధ్య ఆయనకు వచ్చే సుంకం అంటే ట్యాక్స్. ఆ ట్యాక్స్ అరేబియా రాజులు వచ్చారు. అరేబియా నుంచి గోల్డ్ వచ్చేది. ఈరోజుకి నెంబర్ 1 గోల్డ్ ఏంటో తెలుసా? గల్ఫ్ బంగారమే నెంబర్ 1 బంగారం. మీరు కావాలి దుబాయ్ బంగారం అండి, కువైట్ బంగారం అంటారుగా, ఆ కువైట్ దుబాయ్ నెంబర్ 1 గోల్డ్. అది ఆ నెంబర్ 1 గోల్డ్ తెచ్చేవారు ఎవరికి? సొలొమోనుకి. అరేబియా అంటే కువైట్, దుబాయ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న ఇస్మాయిల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సొలొమోనుకి కప్పం లేదా సుంకం లేదా ట్యాక్స్, పన్ను కట్టేవారు, లేదా గిఫ్ట్గా ఇచ్చేసేవారు. ఎందుకంటే ఆయన పరిపాలన విధానాన్ని చూసి అంతగా అవాక్కైపోయేవారు. ఇంకేం తెచ్చారు కింద చెప్తున్నారు చూడండి. రాజు అయిన సొలొమోను సుత్తో కొట్టిన బంగారం అలుగుల గల 200 డాళ్లను చేయించును. డాల్ ఒక్కొక్కటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తుతో కొట్టిన బంగారం అతడు 300 కీడములు చేయించును. కీడం ఒక్కొక్కటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబనోను అరణ్యపు మందిరమందు ఉంచునంటే ఇంకొక ప్యాలెస్ కాదు, 4 దిక్కులుంటే, దేశంలో రకరకాల రాజధానులు, టౌన్లు ఉంటే, ఒక్కొక్క ఏరియాలో ఒక రాజుగారు ఒక్కొక్క ప్యాలెస్ కట్టేసి అలా ఉండి చూడండి. అంతే. అప్పుడప్పుడు మీరు చదివారా? గవర్నర్ బంగ్లాలు, ప్రధానమంత్రి పిఎం బంగ్లాలు అంటారు, తెలుసు కదా? తెలిసేదే. కలెక్టర్ బంగ్లాలు అంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? గవర్నర్ బంగ్లా. రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ బంగ్లా ఉంటుంది. అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా గవర్నరు ఆ బంగ్లాలో ఉండడానికి ఒక గవర్నర్ బంగ్లా ఉండేస్తారు, పిఎం బంగ్లా అంటారు. ఏ ఏరియాకి వెళ్ళినా ఆ గవర్నమెంట్ సంబంధించిన ఒక బంగ్లా ఉంటుంది. రాజమండ్రిలో కూడా ఉంటుంది. ప్రతి ఏరియాలో ఒక బంగ్లా ఉంటుంది. అలాగే ఈరోజు బంగ్లాలు ఎలా అయితే ఉన్నాయో, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎలా ఉన్నాయో, ఆ రోజు కూడా రాజుగారికి దేశం మొత్తం మీద పట్టణాలు, మంచి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, లెబనోన్ బార్డర్ అంటే ఇజ్రాయెల్ లెబనోన్ బార్డరు, ఆ బార్డర్ వరకు కూడా ప్యాలెస్లు కట్టేశాడు. ఎందుకంటే ఈయనకి ఎక్కడ కట్టాలనుకుంటే అక్కడ కట్టేశాడు. అంతే. బంగారం ఎక్కువైపోయిందట, లెబనోన్ ప్యాలెస్ వరకు పంపించాడట, అక్కడ వరకు దాన్ని ఉండించాడట. ఇంకా చెప్తున్నాడు చూడండి వచనం. మరియు రాజు దంతముల చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణము చేత దాన్ని పొదిగించింది. ఎందుకు చదివిస్తున్నాను ఒకసారి విన్నాను. ఏంటంట? దంతాలు. దంతాలంటే మీ టూత్ పేస్ట్లు ఉప్పు ఉందా అంటే ఈ దంతాలు కాదు. ఉప్పు లేకపోతే కారం ఉంటుందా? ఏ పని పారలేని అడ్వర్టైజ్మెంట్లు వచ్చి ఉప్పు ఉందా అంటున్నాను. ఉప్పు ఉందంటే పాస్ ఉందని చెప్పండి. ఊరి నిండా పాస్ ఉంది, ఇంకా కడగలేదని చెప్పండి. దంతాలంటే ఈ దంతాలు కాదు, మన దంతాలు కాదు, ఈ పుచ్చుపులు కాదు. దంతాలంటే ఏనుగు దంత, మధ్యాశాలున్న పెద్ద పెద్ద ఏనుగు దంతాలు. ఆ రోజు ఇండియా నుంచి మరి వెళ్ళాయో లేదో నాకు తెలియదు, కానీ మన ఇండియా రోజు చాలా ఆ భూభాగాలు వేరు, ఇప్పుడున్న ఇండియా భూభాగం వేరు. ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు చాలా, అక్కడున్న పూసలు, ఇక్కడున్న సుగంధ ద్రవ్యాలు, రకరకాల వర్తకాలు జరిగేవట.
ఈయన 4 ఏరియాల నుంచి దంతాలు రప్పించేవాడు. దంతాలు అంటే ఏనుగు దంతాలు ఎంత కాస్ట్ ఉంటాయండి. ఆ ఏనుగు దంతాలు తెప్పించి ఏం చేసేవాడట, కుర్చీలు చేయించాడట. ఏనుగు దంతాలతో సింహాసనాలు, ఆయనకు కావాల్సిన ప్యాలెస్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేయించి వాటన్నిటికీ సువర్ణం పొడిగించి, అంటే ఏనుగు దంతంతో ఒక సింహాసనం చేయించి దానికి ఏం పొడిగించాడట, సువర్ణం. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, రమేష్ బ్రదర్ అని. రోజు మంచం ఎంత అవుతుంది బ్రదర్ అని అడిగాను. ఎంత అడుగుతుందంటే అది ఏకంగా 1,50,000 ఉంటుందండి బయట. 1,20,000, 1,50,000. నా ఫ్లేవర్ మీద నాకు తగ్గించేళ్ళండి, మీకు తగ్గితలేదు నాకు తెలియదు. అడుగేటు ఒక చెక్క లక్షల పైన ఉంటుందా? ఒక చెక్కతో మాంసం లాగా ₹1,00,000. ఎందుకంటే దానికి లైఫ్ ఎక్కువట, దానికి సొసైటీలో గిరాకీ ఎక్కువట, అది మొలిసే పద్ధతిని బట్టి దానికి గిరాకీ. ఒక చెక్కకి ఎంత గిరాకీ ఉంటే ఏనుగు దంతాలతోనే మంచాలు సింహాసనాలు చేస్తే మరి అది ఎంత కాస్ట్ ఉంటుంది? ఈ మంచం ఏంటంటే ఏనుగు దంతాలు తారని గుండాకి చచ్చిపోతారు ఇంటికి వచ్చినాడు. మీది ఏ కుర్చీ మీద కూర్చుంటారంటే అదే అండి, మొన్న కర్ణాటక నుంచి దంతాలు తెప్పించాను, దాంతానని ముందు తీసుకుపోతారు ఇంట్లోంచి. తెలుగు రాష్ట్రాలు కదా, నల్లమల్ల అడవులు ఇక్కడ వరకు, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రం నల్లమల్ల అడవుల వరకు గడగల్లాడించేసిన ఒకడు ఉన్నాడు, ఏనుగు దంతాల ఈరప్పన్. ఈరప్పన్ దేనికి ఫేమస్ చెప్పండి? ఏనుగు దంతాల దొంగ. ఎవరు? ఈరప్పన్ ఇంచుమించు నల్లమల్ల అడుగుల వరకు ఎన్ని ఏనుగులు ఉన్నాయి అన్ని ఏనుగులు దంతాలు కోసి అమ్మేసాడండి. దెబ్బకి 3 రాష్ట్రాలు ఒకేసారి కదిలిపోయాయి. ఇది ఎంత హీరో, ఏ విషయంలో హీరో అంటే ఏనుగు దంతాలు అమ్మినందుకు హీరో అయిపోయాడు. ఏనుగు దంతాలు అమ్మినోడే హీరో అయిపోతే ఏనుగు దంతాలు కొని మంచాలు చేసుకున్నోడు ఏమవుతాడు? కింగ్ ఆఫ్ కింగ్. గుర్తుపెట్టు, రాజుకి రాజు, రాజులకు రాజు కూర్చున్నాడు ఆయన. ఆ కూర్చుని వాటి మీద కూర్చొని స్టైలిష్గా ఉండడానికి, రే అబ్బాయి అలా తెల్లగా వదిలేకండి, పైన కొంచెం సిల్వర్ కోటింగ్ ఆడదు కాదు, గోల్డ్ మొత్తం 10 గంటలు అన్నాడు. మొత్తం చేయించాడు. ఒకటి కాదు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు చూడండి. ఈ సింహాసనకు 6 మెట్లు ఉన్నాయి. సింహాసనం మీది భాగపు వెనక తొట్టు గుండ్రము గుండు. సింహాసనం వెనకాల గుండ్రంగా ఉండాలన్న స్టైల్ ఎక్కడది? వస్తున్నారా మీరు? సీఎం గారు కుర్చీ వెనకాల గుండ్రంగా ఎడుతున్నారు, చూసారులేదా? ఏ సీఎం వచ్చినా, ఏ పిఎం వెనకాలన్నా వెనకాల ఒక ఉదయించిన సూర్యుడిలాగా ఓ గోల్డ్ కలర్ ఎడుతుంటారు, ఇలా పెద్దగా. అది కోటింగ్ ఎట్టి ఎడతారు. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలని ఈ టెక్నాలజీని ఉనికిలోకి స్టైలిష్గా, రాయల్గా తీసుకొచ్చింది ఎవరంటే సులభం. ఇంకా కిందకి తీసుకొస్తున్నారు చూడండి. వచ్చును 19 వచ్చును. ఈ సింహాసన గారు మెట్లును, సింహాసనం మీది భాగమును వెనక తట్టు గుండ్రముగుండును. ఆసనమునకు ఇరుపర్శముల యందు ఓతలుండెను. 2 సింహముల నిలిచియున్ను, ఇరుపక్కల 6 మెట్లున్ను, 12 సింహముల నిలిచియున్ను. అటువంటి ఏ రాజ్యమందేనను చేయబడలేదు. బంగారు సింహాసనాల మధ్య బంగారు సింహాల ఆకారాలు పెట్టించాడు. మీరు ఎప్పుడన్నా గూగుల్లో చూడండి, సొలొమోను సింహాసనం, సాల్మన్ థ్రోన్ అని కొట్టండి, చూపిస్తాను. ఎంత విచిత్రంగా ఉంటుందో ఆ సింహాసనం కానీ, ఆ సింహాలను పొదిగిన విధానం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎంత రాయల్ లైఫ్ అనుభవించాడు అనిపిస్తుంది. 21వ వచనంలో, మరియు రాజైన సొలొమోను పాత్రలు బంగారమైనను, సొలొమోను అరణ్య మందిరపు పాత్రలు బంగారుపువే, ఎండిది ఎన్నికకు రాలేదు కనుక సొలొమోను దినములో ఎన్నికకు రాలేదు. సముద్రం మీద ఏరాము వాడలతో కూడా తర్షీసు వాడలను, ఈ తర్షీసు వాడల 3 సంవత్సరాలకు ఒక మారు బంగారము, ఎండి, దంతము, కోతులు, నెమల్లో, పెట్లో, రకరకాల పక్షులను తీసుకొచ్చి అక్కడ అలా వాడ మీద తీసుకొని దించేవాడు. రాజుగారి యొక్క వైభవం ఎలా ఉందో మీరు చూడండి. నేను ముగించేస్తాను. మీరు డబ్బు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఎదరంతా ఖాళీగా ఉండేస్తారు, పచ్చగా గడ్డేస్తారు, చుట్టూ గార్డెన్ వేస్తారు. ఆ గార్డెన్ వేసిన తర్వాత అక్కడ ఒక పక్షిని, ఇక్కడ ఒక జంతువుని, ఇక్కడ ఒక కుందేల్ని, అక్కడ నెమల్ని, ఇవన్నీ పెడతారు. ఎలాగ ఎందుకంటారంటే అది రాయల్ లుక్. ఇది ఇండియాలో ఉన్న కాకి కాదు, తెలుసా? ఇది ఎక్కడ కాకో తెలుసా? ఆస్ట్రేలియా కాకి అంట. ఇది ఇండియా తొండ కాదు, తెలుసా?
ఇది ఆస్ట్రేలియా తొండ. మీరు చూడండి ఈ రాయల్ ఫ్యామిలీలు అన్నీ, మీరు ఆ సినిమా యాక్టర్లు కానీ ఈ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ ప్యాలెస్లు కట్టుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు, రకరకాల కోతులు ఇవన్నీ పెట్టుకుని ఆ ఇంటి ముందు పెట్టుకుంటారండి. ఇది మాట్లాడే చిలక అంట. ఇదే చిలక, ఇది ఇండియా చిలక కాదు. రకరకాలు చెప్తారు. ఇవన్నీ దేనికంటే దీని కాస్ట్ ఎంత తెలుసా, దీని ఫుడ్ వాడే ఫుడ్ రేట్ ఎంత తెలుసా, ఇవన్నీ దేనికంటే రిచ్ లుక్ అన్నమాట, రాయల్ లైఫ్ అన్నమాట. ఇవన్నీ ఎవరు వాడేశారంట? సొలొమోను గారు. ఆయన ఎన్ని తెప్పించాడు చూడండి. కోతులను తెప్పించాడు, దంతాలు తెప్పించాడు, నెమలను తెప్పించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వృత్తాంతాలు కూడా చదవండి. లడ్డూలు కూడా తెప్పించాడు ఉంటుంది. లడ్డూలు తెలుసుగా, లడ్డూలు కూడా పట్టుకెళ్ళేవారట. ఎన్ని ఐటమ్స్ పట్టుకెళ్ళేవారు. ఇవన్నీ తెప్పించేవాడట. గార్డెన్లు, ప్యాలెస్లు, ఎన్నో ఇలాంటి పక్షులు ఎన్నో తెప్పించాడు. ఆయన దగ్గర బంగారం అట వాడలతో వచ్చేదట. ఆయన వాడే ప్రతి వస్తువు అంట బంగారం అంట. నేను అడుగుతున్నాను అప్పుడప్పుడు, మాది ఏ స్పూన్ తెలిసినరా అంటారు. ఏ స్పూను? గోల్డ్ స్పూన్. అంటే నీది స్పూనే గోల్డ్ ఏమో. సొలొమోను స్నానం చేసి డొక్కు కూడా గోల్డే, మగ్గు బకెట్ గోల్డ్. ఆయన వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ గోల్డ్. ఆయన సింహాసనం మీద కూర్చుంటే సింహాసనం గోల్డ్. మెట్లు దిగితే మెట్లు గోల్డ్. ఎక్కడికి వెళ్తే అక్కడ గోల్డ్. అసలు ఆయన ఇంట్లో గోల్డ్ బంగారానికి లెక్కలేదని అంత బంగారం ఉందట. ఇంక ఎండి అంటారా, ఇది పెద్ద లెక్కలో పక్కనేసండి అన్నారట. మన పిల్లలు పుట్టినరోజు చదివితే అలా తెస్తారు ఇంత ఎండి. ఆ ఎండికి ఇదిగో ఎండి మేము ఇచ్చాం, పేరు మర్చిపోకండి బాబు, ఇదిగో మేము ఇచ్చాం రాయండి జాగ్రత్తగా. ఏం తెచ్చారు? ఎండు మొలతాడు తెచ్చాను. ఎండు మొలతాడికి మాకు ఎంత బిల్డప్, ఇంత గిన్నెకి మాకు ఎంత బిల్డప్. ఆయన ఎండిని తెచ్చి వాడి మీద అలా పక్కన స్టోర్ రూమ్లో వేసినట్టు వేసేసాడట. బంగారం అలా వేసాడట. ప్రపంచంలో సొలొమోను దగ్గర ఉన్నంత బంగారం ఎవరికి లేదండి. అంత బంగారం తెప్పించాడు. వాడల మీద బంగారం ఏంటండి? ఒక వాడ ఊరు నెట్టుకెళ్ళిపోతే తెలుసా, ఒక ఏరాము వాడ లేదా తర్షీషు వాళ్ళు అంటే చిన్నవాళ్ళు కాదు, ఒక ఊరిని తీసుకెళ్ళిపోతే ఊరు నిండిపోయేంత బంగారం, టన్నులు బంగారం తెప్పించి ఏకంగా ప్యాలెస్నే బంగారం కట్టాడు. దేవుడు మందిరాన్నే బంగారు మందిరాన్ని కట్టాడు. ఎంత ఉంది అయ్యగారికి. ఇంకేం జరుగుతుంది? కిందికి నేను చదివేస్తున్నాను. కిందికి 28వ వచనంలో, మరియు సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో తేబన్ను రాజు వర్తకులు ఒక్కొక్క గుర్రమునకు గుంపునకు నియమికమైన ధర ఇచ్చి గుంపులుగా కొని తెచ్చిరి. గుర్రాలు కూడా ఆస్తులు అంటే మీరు కావాలంటే చూడండి. రాజకీయ నాయకులు కొడుకులు మనవాళ్ళు ఈ మధ్య ఏం కొనుక్కుంటున్నారు చెప్పనా? గుర్రాలు. ఇలా పొట్టు గుర్రాలు, డింగిరి గుర్రాలు కాదు, అరేబీ గుర్రాలు, ఐగుప్తి గుర్రాలు. అది ఏకంగా 6 అడుగులు 7 అడుగులు పైన ఉంటుందండి. ఎంత ఉంటుంది ఆ గుర్రాలు, చాలా రైటు. అలాంటి గుర్రాలు తెప్పించాడు. గుర్రాలు దేనిస్తారంటే ఆ రోజు వాహనాలు అవి కదండి. వాళ్ళకంటే బ్రాండెడ్ బోట్స్, సర్వీస్ బోట్లు. అంటే ఆ రోజుల్లో పెద్ద వాహనాలు అంటే చెప్పనా, ఎన్ని బ్రాండెడ్ బోట్స్ ఉంటే అదే పెద్ద వాహనం. అంటే బెంజులు, రేంజ్ రవర్లు, ఆడి కార్లు, జాక్వార్లు. ఈరోజు గొప్పగా ఏదైతే చెప్పుకుంటున్నామో ఇలాంటి కోట్ల రూపాయలు విలువైన కార్లు మనకి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి కార్లు ఏదో వ్యూలో పెట్టినట్టు, లైన్లో పెట్టినట్టు, చూసేలా పెట్టినట్టు బోట్లన్నీ అలా పెట్టేవాడట. గుర్రాలన్నీ పెట్టేవాడట. రథాలన్నింటినీ పెట్టించేవాడట. ఎందుకు సార్ అంటే రోజుకు ఒక గుర్రం, రోజుకు ఒక రథము, రోజుకు ఒక బోటు, రోజుకు ఒక వాహనం. ఇంకా ఆయన ప్రయాణాలకు అడ్డు అదుపు లేదట. ఇంత ఉంది. ఇంకో సైడ్ ఉంది సొలొమోను గారు. ఇంకేముంది? 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 11వ అధ్యాయం మొదటి వచనంలో 2వ మాట నేను చదువుతున్నాను చూడండి. యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చిండెను. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనుల్లో ఇంకా అనేక పరస్త్రీలను మోహించి కామతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉంటారు. ఆ రోజుల్లో రాజుగారి కుమార్తెలో టాప్ పొజిషన్ ఉండే రాజుగారి కుమార్తె ఎవరంటే ఈజిప్ట్ రాజుగారి కుమార్తె. అన్నమాట అర్థమవుతుందా? అంటే రాజుగారి కుమార్తెల్ని పెళ్లి చేసుకుంటే ఎంతమంది అంటే ఎంతమంది? 700 మంది అంట. ఎంతమంది చేసుకున్నాడు? ఎవరిని? ఆ సంబంధాలు ఏంటి? ఏ సంబంధాలు అవి? రాజుగారి సంబంధం. నేను అడుగుతున్నాను, చెప్పండి. నీకు నెంబర్ గారి సంబంధం వస్తే నిలబడవు. నీకు ప్రెసిడెంట్ గారు మనవరాలంటే నిలబడతామా? ఆ ఎమ్మెల్యే గారికి ఏదో బీరకాయ పీసు ఉందంటేనే ఎమ్మెల్యే గారి పేరు చెప్తాం. మనం చెప్తాం చెప్పమా? మా ఆవిడ ఎవరి తాలూకో తెలుసా? ఎవరి తాలూకు?
అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి అటు. ఎమ్మెల్యే గారికి ఏమవుద్దాం అనుకుంటున్నావు? యానగళ్ళు అవుతుంది. ప్రెసిడెంట్ గారి తాలూకు తెలుసా? నెంబర్ గారి తాలూకు తెలుసా? అరెకరం ఉంటాయి. నిలబడం ఎంత గొప్ప చెబుతాం. మన మాంగారికి ఎంత ఉంటే, మన మాంగారికి ఎంత ఉంటే, మన మాంగారు తెలసొక్క వేసుకుంటే ఎవరనుకుంటున్నాం? మిసలు తిప్పుడు ఎవడనుకుంటున్నాం? మా మాంగారు ఎంత బిల్డప్. నీ డింగిరి మాంగార్లకి ఎంత బిల్డప్ ఇస్తే నేను అడుగుతున్నాను. ఆయన మామగారులు 700 మంది రాజులట, అందరు రాణీలట, ఇంతమంది రాణీలు చేసుకున్నాడట. ఇంకా ఆయనకి ఇంకా రాణీలు సరిపోలేదని 300 మందిని చెన్నింట్లో పెట్టించాడట. చెన్నీళ్ళు అంటే గేట్ అని అడగ. ఇంతమందిని పెట్టించాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, పేరుంది, పవర్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, అప్పటికప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే నాలెడ్జ్ ఉంది. ఇన్నున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ 3వ వచనం ఒక మాట చెప్తుంది చూడండి. అతనికి 700 మంది రాజకుమారులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఏనుగు దంతాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, 1000 మంది భార్యలు ఉన్నారు, పేరుంది, అన్నీ ఉన్నాయి, మామగారులు దేశాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఒక్కడి కాదు, రెండు కాదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమైపోయాడు? ఇన్నుంటే సొలొమోను ఏమైపోయాడు? వయసు లేదు, వృద్ధుడైపోయాడు. మాట అర్థమవుతుందా? ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు. ఇప్పుడు వృద్ధుడైపోయిన వాడు తిందామంటే తినగలడా? ఏదన్నా కోరిక తీర్చుకుందామంటే లేవగలడా? చూద్దామనుకుంటే చూడగలడా? నచ్చిన దగ్గరికి వెళ్ళగలడా? నచ్చిన దగ్గర కూర్చోగలడా? సింహాసనం ఎక్కగలడా? ఇంకో 4 తీసుకెళ్ళి ఎక్కిస్తే గాని కూర్చోగలడా? 1000 మంది భార్యలు ఉన్నాడు, కనీసం ఒక్క భార్యతో అయినా సుఖముగా ఉండగలడా? సొలొమోనుకి ఇన్నున్నా సొలొమోనుతో ఏమి లేదో తెలుసా? వయసు లేదు, గతించిపోయింది, లేత వయసు అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది. ఇప్పుడు ఏ జోన్లోకి వచ్చాడు తెలుసా? వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ వయసుని బంగారంతో వెనక్కి తీసుకెళ్ళగలడా? 1000 మంది ఉన్నారు అని అడుగుతాను. ఇప్పుడు 1000 మంది కాదు, 4000 మంది ఉన్నా వయసు లేదు, అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఇలాంటి పొజిషన్లో నీకు నాకు ఏదో ఒక రోజు మనకు వయసు అయిపోద్ది, మంచం పడతాం. ఆ మంచం పట్టినప్పుడు మూలుగుతాం. మూలమా? అన్నం తినాలని ఉంటుంది, తింటే అరగదని భయం వేసి తినలేము, మూలుగుతాం. చక్కగా ఏదో కక్క నవ్వులుదామని ఉంటుంది, కక్క ముక్క డొక్క, పళ్ళు ఉండవు, నవ్వలే. తిందామని ఉంటుంది, బిర్యానీ తినలేం. బాత్రూమ్కి వెళ్దాం అనుకుంటాం, బాత్రూమ్కి లెగలేం. ఒకవేళ లెగిచి వెళ్ళినా ఆ బాత్రూంలో పడిపోతే రాలేమని భయం. ఇల్లుంది, ఏసీ ఉంటుంది, ఏసీ వేసుకుంటే చలిగి తొట్టుకెళ్ళం, ఆపే, ఫ్యాన్ ఆపే అంటారు, ఉండలేము. నడుతున్నాను, ఏమీ లేదు, ఓపిక లేదు, ఇక ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. అనుభవించే వయసు ఉందా? ఒక 2 దానికి ఇంత మూలిగితే నువ్వు సంపాదించిన ఒక 1 లక్ష 2 లక్షలకో, లేదా 10 లక్షలకో 20 లక్షలకో, లేదా 1 ఎకరానికో అరెకరానికో చిన్న భూమికో ఇల్లుకో నువ్వు ఎంత టెన్షన్ అయిపోయి వయసు అయిపోయిన తర్వాత కూర్చునిపోయి అందరికి అన్నీ చేశాను, నాకు ఏమీ చేయలేదు, అందరికి అన్నీ చేశాను, ఎంత బాధపడిపోతే మరి ఇన్నున్నవాడికి వయసు అయిపోతే ఎన్ని టెన్షన్లు ఉంటాయి చెప్పు. నేడో రేపో డాక్టర్ గారు వచ్చి ఇలా చెప్తారు, అయ్యా ఇంకో 6 రోజులు బతకడం మీ వాడని చెప్తారు. దరిద్రం ఏంటంటే ఆ వార్త అలాగే చెప్దాం అనుకుంటారు డాక్టర్ గారు, అది సరిగ్గా మనకి వినబడుతుంది. అది పక్కనే చెప్తారు డాక్టర్ గారు, అది దేవుడు మనకి వినిపిస్తాడు, వినబడిపోతుంది. వినబడిపోయిన తర్వాత ఆ మంచం మీద ఏం అనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంక 3-4 రోజుల్లో చచ్చిపోతున్నామంటే ప్రతి వ్యక్తికి 2 గుర్తొస్తాయి. 1 భార్య, 2 పిల్లలు. ఆ ఏడుస్తులకు అంటారు, అయ్యో నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోతుందో, నేను చచ్చిపోతే నా బిడ్డలు ఏమైపోతారో, నేను చనిపోయిన తర్వాత ఈ సంపాదించినవన్నీ ఏమవుతాయో ఖచ్చితంగా మనిషి ఏడుస్తాడు. అన్నిటికన్నా ఎక్కువ ఏడ్చేది నేను వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు నాతో బతికిన నా భార్య ఒంటరి అయిపోతుంది, ఏమైపోతుందో అని ఏడుస్తాడు. నేను మాట్లాడుతున్నాను, ఒక భార్య ఉంటేనే ఎంత ఇలా ఏడిస్తే చెప్పండి. ఒక ఆవిడుంటేనే ఎంత ఏడిస్తే ఈయనకి 1000 మంది ఉన్నారు. ఇప్పుడు ఏడుస్తాడే అడ్డ చెప్పండి. ఏడవడం కాదు, మూలిగాడు.
ఆ మూలుగుతూ రాశాడు. ఆ రాసిన దాని పేరే చెప్పండి, ప్రసంగి. ఆ ప్రసంగిలో మొదలెడుతూనే అన్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. 1000 మంది ఉన్న వ్యర్థం అన్నాడు. 1000 కోట్ల రూపాయల ఎకరాలున్నా వ్యర్థమన్నాడు, కోట్ల రూపాయల బంగారం ఉన్నా వ్యర్థమన్నాడు, సూర్యుని కింద అన్నీ వ్యర్థమన్నాడు. మరి అర్థమేముంది? అన్నీ వ్యర్థమే. లేత వయస్సు నడిప్రాయము చూస్తుండగా గతించిపోను, దీని కొరకు నువ్వు అంత టెన్షన్ అయిపోగా. 2వ వచనం చదవండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడం. ముగించుకుందాం. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండేము. 10వ వచనం, లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దానిని తొలగించుకో. వ్యాకులం అంటే టెన్షన్ పడిపోయి, వాళ్ళు నన్ను లవ్ చేయట్లేదు, లేదా నా మాట వినట్లేదు, నాకు మా నాన్న ఈ బైక్ కొనివ్వలేదు, మా నాన్న నాకు అడిగించేయట్లేదు, నాకు ఐఫోన్ లేదు, నాకు అది లేదు ఇది లేదని విలువైన జీవితాన్ని టెన్షన్ పెట్టుకొని నీ దేహాన్ని కుసించిపోయేలా చేయి. అందల దాని కొరకు ఎగరకు. ఉన్న జీవితం విలువ తెలియకుండా అనవసరమైన వాటికి పరిగెట్టి నీ దేహాన్ని మనోవేకలం అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. వ్యక్తుల కొరకు బెంగ పెట్టుకోకు, వ్యక్తుల కొరకు బెంగగా ఉండుకో, ఆస్తుల కొరకు బెంగ పెట్టుకోకు, తిండి కొరకు బెంగ పెట్టుకోకు. ఇదిగో నీ ఆశయాల కొరకు బెంగ పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. ఎందుకంటే నువ్వు డీప్ డిప్రెషన్లోకి వెళ్ళావో నీ బాడీ డిస్టర్బెన్స్ వద్దంటే నీ దేహము లొంగిపోద్ది. నీ విలువైన దేహం లొంగిపోయిందో నీకు దుర్దినాలు ఇక స్టార్ట్ అవుతుంది. ఏ దినాలు? దుర్దినాలు. 11వ అధ్యాయం దేంతో మొదలెడుతున్నాడు చూడండి. దుర్దినములు రాకముందే దేవుడి వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక ముందే, వాన ఎలిసిన తర్వాత మేఘము మరల రాకముందే, నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరించడం నేర్చుకో. లైఫ్ ఎండింగ్లో ఒక పర్పస్తో ముగిస్తావని చెప్పాడు. లవ్వు ప్రేమ ప్రేమ, తిండి స్నేహాలు అల్లరి సరదాలను తిరక్కు. జీవితం ఇలా చూసిన వెంటనే ఇలా రెప్పపాటున అయిపోతాను. నేను తాగుతాను, నన్ను ఎవడు అడుగుతాడంటే తాగు, ఎవడు అడగడు, ఏమండో. ఒకరోజు ఎందుకు తాగరనే సంవత్సరాలు గిర్రని తిరిగి వస్తాయి. గుర్తుపెట్టి, నేను తిరుగుతాను, ఎవడేమంటాడంటే తిరుగు, నిన్ను ఎవడొద్దన్నాడు. సుఖవ్యాధులు తగులుతాయి అడ్డగోలు తెగుళ్ళకి. ఆ తెగుళ్ళకి ఆ సుఖవ్యాధులు ఏ HIV AIDS ఏదో తగులుతుంది. ఆ రోజు సంవత్సరాలు తిరిగిన వెంటనే గిర్రని ముందుకు వస్తాయి. ఎందుకు తిరిగాను రా అని నీకు అర్థం. నిద్రపోయే టైంలో నిద్రపోకుండా, పని చేసే టైంలో పని చేయకుండా, చదువుకునే టైంలో చదువుకోకుండా, సంసారం చేసే టైంలో సంసారం చేయకుండా, ఏ సమయమందు జరగాల్సింది ఆ సమయమందు చేయకపోతే నవ్వుటకు ఏడ్చుటకు 2 సమయాలు ఒకేసారి ఉంటాయి అనుకోకు. నవ్వే టైం వేరు, ఏడ్చే టైం వేరు. ఇది పోతే అది రాదు, అది పోతే ఇది రాదు. గుర్తుపెట్టు. సొలొమోను అంటున్నాడు, వాన కురిసిన తర్వాత తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక ముందే, అంటే సూర్యుడికి చంద్రుడికి ఒకేసారి నల్ల మేఘం అలా కమ్మేస్తే ఎలా చీకటికుంటుందో ఈ జీవితం, దేహము సత్తువు తగ్గిపోయినప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందట? నల్ల మేఘం సూర్యచంద్రుని కమ్మేస్తే ఎలా ఉంటుందో మన జీవితం కూడా డల్గా ఉంటుందట. డార్క్ లైఫ్ అయిపోతుంది. మీరు కావాలంటే చూసుకోండి. జీవితం అంత సరదాగా అనిపించదు, అంత రమ్యంగా అనిపించదు. రా పెద్దమ్మ, రా పెద్ద నాన్న, అక్కడ సరదాగా ఏదో డ్యాన్స్ చేస్తున్నారంట, రా కొంచెం చెప్పి కూర్చుంది కానీ రా అంటే ఏమంటాడు చెప్పనా? మీరు వెళ్ళండి రా, రాలేను అంటే అయిపోయింది. ఇంకా సరదాలు ఏమీ లేవు. రా పెద్ద నాన్న, ఇదిగో నీకు హైదరాబాద్ నుంచి నేను ఏం తెచ్చా చెప్పినా, ఇదిగో ప్యారడైజ్ బిర్యానీ తెచ్చాను, రా తిందిగా. నాన్న ప్యారడైజ్ తింటే నన్ను పాళ్ళు గడ్డేస్తారని చెప్తాడు. అరక చచ్చిపోతాడు. తెల్లారిలో వెళ్ళలేడు, అయిపోయింది. దుర్దినాలు అన్నాడు. వాడిని ఏమంటున్నాడు చూడండి. వాన ఎలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే,
వాన కురిసినప్పుడు బాగుంటుందండి, వాన వెళ్ళిపోయాక చూడండి చిత్తడిగా ఉంటుంది, సిరాగ్గా ఉంటుంది. లైఫ్ కూడా అలా జల్లులు పడుతున్నప్పుడు అలా బాగుంటుంది, అది ఆగిపోద్ది చూసారా, లైఫ్ అదో చిత్తడిగా ఉంటుంది. ఇదంతా రాకముందు ఒక మంచి లైఫ్ ఉంది. నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇప్పుడు గనక నువ్వు దేవుడిని, అంటే ఈ యూత్ మీట్లో ఇప్పుడు గనక నువ్వు దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వడం నేర్చుకోలేదో, ఇప్పుడు కాదు తర్వాత ఇద్దాంలే అనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఇద్దాం అనుకున్న నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉండదు. ఇప్పుడు దేవుని కొరకు నేర్చుకోకుండా తర్వాత నేర్చుకుందాంలే అనుకుంటే, తర్వాత నేర్చుకుందామన్న వయసు నీకు సహకరించదు. కళ్ళు కనబడుతున్నప్పుడు చక్కగా చదువు, చెత్త చూసి చచ్చిపోతున్నారు, మొబైల్తోనే చచ్చిపోతారు జీవితం. బాత్రూంలో కట్టిపోతున్నారంట ఫోన్, బాత్రూంలోకి ఎందుకురా ఫోన్ నీకు అడుగుతున్నాను. ఇప్పుడు ఆ బాత్రూంలో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కానీ వీడికి లోపల చాలా కార్యక్రమాలు జరగవు. ఇక్కడ లైక్ ఎవరు ఇచ్చారు, డిస్లైక్, స్టేటస్ ఎంతమంది చూశారు, మనం పెట్టిన స్టేటస్, దీనికి ఎవరు ఎలా స్పందించారు, రిప్లైలు ఏమి వచ్చినాయి, లైక్లు ఎన్ని వచ్చినాయి, కామెంట్లు ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ చూస్తే కానీ ఇప్పుడు క్రాలకుత్యాలు అవ్వడికి లోపల చుట్టగాలితే ఏటని అడగండి, టీ తాగితే ఏదట, ఇప్పుడు వీడికి మొబైల్ ఓపెన్ చేస్తే కానీ అవుతలేదట. నేను అడుగుతున్నాను, ఈ ఫోన్ విషయంలో జాగ్రత్త. నీ కళ్ళుతో దేని చూస్తున్నావు, ఇవే నీ కళ్ళు పాడు చేస్తాయేమో. ఈరోజు నీ కళ్ళు బాగున్నప్పుడు మొబైల్తో ఉంటే, ఒకరోజు నీ కళ్ళు మందగించిన తర్వాత బైబిల్ చదవాలనిపిస్తుంది, కానీ ఆ రోజు నువ్వు చదువుదామని నీకు అక్షరాలు కనబడకూడదు. నీ దేహం వాలిపోకముందే, నడి వయసు గతించిపోకముందే, లేత వయసు చూస్తుండగా వెళ్ళిపోకముందే నీ సృష్టికర్తను నీ బాల్య దినములందే స్మరణకు తెచ్చుకో. ముగించేద్దాం చూడండి, ఆ చివరి 13-14 వచనాలు చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. ప్రపంచంలో మనిషికి మిగిలిపోయేది ఏదైనా ఉందంటే కాస్త భయము, భక్తి, బైబుల్, ప్రార్థన, ఆజ్ఞలు, సహవాసం, ఇది పెట్టుకుని బతికితేనే ఒకరోజు మనకి మిగిలేది అదేనంట. సొలొమోను గారు అనుభవంతో చెప్తున్నాడు, తన జీవితంలో దెబ్బలు తిని చెప్తున్నాడు, ఆ జీవితంలో అన్నీ చూసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఇదిగో డబ్బులు ఉండవు, బంగారం ఉండదు, వ్యక్తులు ఉండరు, సహవాసాలు ఉండవు, ప్రేమలు ఉండవు, కౌగిట్లో నిద్రపోయిన వారు ఎవ్వరు ఉండరు. మనతో ఉండేది ఒకే ఒక్కటి, దేవుని యందు నడుచుకోవడం, ఆయన కట్టడలు పాటించడం, భయభక్తులు కలిగి ఉండడం. మానవ కోటికి ఇదే విధి. లైఫ్ పర్పస్, దేవుని కోసం పుట్టాం. లైఫ్ పర్పస్, దేవుని కొరకు ఏదో చేయడానికి పుట్టాం. లైఫ్ మీనింగ్, దేవుని కొరకు బ్రతకడానికి పుట్టాం. ఒకరోజు పుట్టించింది ఆయనే, ఒకరోజు మనల్ని తీసుకెళ్ళిపోయేది ఆయనే. అక్కడ మనం కూర్చుంటాం, దేవా నువ్వు ఇచ్చిన నా కళ్ళుని నీ కొరకు నేను వాడాను, నువ్వు ఇచ్చిన నా నోరుని నీ కొరకే నేను వాడాను, దేవా నా ఓపికని నీ కొరకే వాడాను, నా యవ్వన జీవితం అంతా నీ జ్ఞాపకాలతో నింపేశాను, నువ్వు చూపించిన జీవిత భాగస్వామిని నేను పెళ్లి చేసుకున్నాను, నీకు నచ్చినట్టుగా నా బిడ్డలు నేను పెంచాను, నీకు నచ్చినట్టుగా నా ఉద్యోగాన్ని, నా శాలరీని నేను ఖర్చు పెట్టాను, నా లైఫ్ నీ ఆజ్ఞానుసారంగా నడిపించానంటే బలా రా, నీకు సిద్ధపరిచిన నిత్యత్వంలోనికి రా అని మనకు ఆహ్వానిస్తాను. ఇది చెప్తున్నాడు, ఒకవేళ ఇది చేయలేదో గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. నువ్వు ఏ వయసులో చేసినవి ఎప్పుడు మర్చిపోడు. మీ అమ్మ నాన్నైనా మర్చిపోవచ్చేమో కానీ నీ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు నువ్వు చేసినవన్నీ ఆయన చెప్పండి జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు, జడ్జిమెంట్లోకి తీసుకొచ్చి ఎంతకు అలా చేసావరని అడుగుతాడు. అందరూ సభలో కూర్చుంటే నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళేవారని కూడా అడుగుతాడట. అందరూ బైబిల్ చూస్తుంటే నువ్వు మొబైల్ ఎందుకు చూసేవారని కూడా అడుగుతాడు. చక్కగా యవనస్తులు మీటని ఆ పాస్టర్ గారు కుమారులు వాళ్ళందరూ కలిసి యవనస్తుల సదస్సును పెడితే నువ్వు ఇంట్లో వచ్చి నువ్వు ఏ చెత్త చూసేవారని కూడా అడుగుతాడు. గుర్తుపెట్టు, ఇక్కడ యవనస్తుల సదస్సు నువ్వు ఎందుకు అటెండ్ అవ్వలేదని కూడా అడుగుతాడు. గుర్తుపెట్టు, అది మంచిదైనా చెడ్డదైనా నాకు సంబంధం లేకుండా నువ్వు ఎక్కడ తిరిగేవారని అడుగుతాడు. ఈ యూత్ మీట్లో నీ యొక్క పాత్ర ఏంటని కూడా అడుగుతాడు. ప్రతి దాన్ని ఆయన లెక్కలోకి తెచ్చును. నా లైఫ్ మీనింగ్ ఎప్పుడు అందంగా మారిపోద్దంటే సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నాడు. ఎవరు చెప్పండి?
ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను సొలొమోను కన్నా గొప్పవాడు. నేను ముగించేస్తున్నాను. సొలొమోను కామతురత గలవాడే, స్త్రీలతో సహవాసాలు చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వ్యభిచార స్త్రీని కూడా అమ్మతో సమానంగా పిలిచాడు. క్యారెక్టర్ ఉన్నవాడు సొలొమోను కన్నా గొప్ప. ఈ సొలొమోన్ని వెంబడిస్తే ఒకరోజు పతనం అవ్వచ్చేమో, కానీ ఈ సొలొమోన్ని వెంబడించండి, నిత్యత్వానికి చేరుకుంటారు. సొలొమోన్ అంటాడు, నరుని మరణం తర్వాత ఏం జరుగును అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా యందు నిద్రించిన వారు ఇక ఏ శిక్షా విధిలోనికి రాడన్నాడు. భరోసా. సొలొమోన్ దగ్గరికి ఒకరోజు తీర్పు తీసుకొచ్చారు. ఆ తీర్పు ఏంటో తెలుసా? 2 తల్లులు ఒక బిడ్డను చంపేశారు. ఒక ఆమె నిద్రపోయి ఆ నిద్రతో ఆ బిడ్డ మీద మరి తన చేతులు వేసేసిందో కాలు వేసిందో తెలియదు, కానీ ఆ నిద్రలో ఆ బిడ్డను చంపేసింది. మరొక ఆమె నిద్రపోయి బిడ్డను పక్క నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నా ఆమె మెలుకురాలేదు. 2 నిద్రమొకాలే. ఇవి నిద్రోయి బిడ్డను చంపేసింది, ఆమె నిద్రోయి బిడ్డను ఎత్తుకెళ్ళిపోతున్నా చూడలేదు. 2 నిద్రపోతులే. ఈ జడ్జిమెంట్ సొలొమోన్ దగ్గర తీసుకొచ్చారు. ఏం చేయమంటారు సార్? ఇందులో ఇద్దరు కలిసి నా బిడ్డ అంటున్నారు, శవం నాది కదా అంటున్నారు, ఇప్పుడే పుట్టిన బిడ్డని దీని జడ్జిమెంట్ ఎలా ఇస్తామంటే, ఆ రోజుల్లో ఏమో సీసీ కెమెరాలు ఉన్నాయా? రోజులు ఎంక్వైరీలు ఏమైనా జరుగుతాయి? ఏమీ లేవు. జడ్జిమెంట్ ఆయన ఇవ్వాలి. ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఏం జడ్జిమెంట్ ఇస్తారంటే, సొలొమోన్ అన్నాడు, ఒక కత్తిలా తీసుకురండి, 2 ముక్కలు నరికేయండి, చెరుకు ముక్క ఇచ్చండి, పై ముక్క నువ్వు తీసుకో, కింద ముక్క నువ్వు తీసుకంటే అదేం జడ్జిమెంట్ అనుకున్నారు అందరూ. జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇదిగో నీకో ముక్క అనగానే ఆశ్చర్యపోయి అందులో ఒక తల్లి అంది, అయ్యా నా బిడ్డ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నా బిడ్డ బతుకుంటే చాలు, ఆవి దగ్గర ఉన్నా పర్లేదు, బిడ్డను బతుకున్నామండి, చంపేయకండి అంది. స్వచ్ఛమైన తల్లి. దొంగ తల్లి ఏముంది చెప్పనా? నరికేయండి అంది. అప్పుడు ఆ ప్రేమను బట్టి చెప్పాడు, ఈవిడ ఒరిజినల్, ఈవిడ డూప్లికేట్. ఇదే జడ్జిమెంట్ యేసుప్రభు దగ్గర తీసుకొస్తే ఏం చెప్తాడు చెప్పనా? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇదే జడ్జిమెంట్ తీసుకొస్తే యేసుక్రీస్తు వారు అంటారు, ఆ చనిపోయిన బిడ్డను బతికించి, ఇది నీ బిడ్డ, ఇది నీ బిడ్డ అని చనిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. అందుకే ఈయన సొలొమోను కన్నా గొప్పడు. ఆ సొలొమోను ఎలాంటి జడ్జిమెంట్లు ఇచ్చాడు? ఆ తీర్పులకి అంత తెలివైనడు అంటే మరి ఈ సొలొమోన్ని ఏమనాలి? తప్పు చేసిన సమరయ స్త్రీని సంసారం చేశాడు. కోపిష్టైన పేతుర్ని సంస్కారవంతుడిగా మార్చాడు. నిండు యవనస్తుల్ని, పౌలు, సేల్ లాంటి వాళ్ళని, అపోస్తులు లాంటి వారిని పరిగెట్టించాడు పరిచర్యలో. చివరికి ఆయన ఎంత బాగా వాడబడ్డాడంటే, తిమోతి లాంటి వారిని సంఘానికి పెద్దల మీదే పెద్దగా పెట్టాడు. యవనస్తుడి వెనకాల పరిగెడితే ఏం చేస్తాడు తెలుసా? మంచి పోరాడిస్తాడు, మన పరుగు కడముట్టిస్తాడు. ఒకరోజు, ప్రభువా ఇదిగో నా రికార్డ్, నా వయసులో నీ కొరకు నేను ఎంత పరిగెట్టానని ఒక ప్రూఫ్ మన దగ్గర ఉంచుతాడు కూర్చోబెట్టి. ఈ ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుందంటే, సూర్యుని కింద అన్నీ వ్యర్థమన్నాడు. ఈ ప్రభుత్వం ఉంటే ఒక మాట అన్నాడు, ఏం తెలుసా? సూర్యుని కింద ఏదైనా వ్యర్థమవుద్దేమో కానీ ప్రభునందు పడిన ప్రయాస చెప్పండి వ్యర్థము కాదు. ఈరోజు ఈ ఊర్లో ఎన్ని కార్యక్రమాలు జరిగాయి, అవన్నీ వేస్ట్ అవుతాయేమో కానీ ఈ కార్యక్రమం ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఒకరోజు ఈ తీర్పులోకి వస్తుంది, జ్ఞాపకాల్లోకి వస్తుంది. దేవుడు అడుగుతాడు. ఆ రోజు జేమ్స్ అనేవాడు ఒకడు వచ్చాడు, ఈ బిడ్డలు నిలబెట్టారు, వాళ్ళ కష్టాన్ని హెచ్చించాడు, ఇలాంటి మెసేజ్ చెప్పించారు, ఎంతమంది స్పందించారని ఆ రోజు జ్ఞాపకాల్లోకి, తీర్పులోనికి తెస్తారు. ప్రభు యొద్దకు రండి. బాలురుగొన్నారా? ఆ వయసులో అమ్మ నాన్న చక్కగా పోషిస్తారు, ఎదుగుతారు. యవనంలో ఉన్నారా? చదువుకోండి. చదువుకునే టైం చదువుకోండి. ఆ చదివే చదువు దేవునికి మహిమార్థంగా చదవండి. 20 ఏళ్ళు దాటాయా? డిగ్రీ పట్ట పొందుకోండి. ఆ డిగ్రీ పట్ట తీసుకున్నాక ఇదొక ఉద్యోగం కొట్టడానికి ప్రయత్నాలు చేయండి. ఇదొక టాలెంట్ సంపాదించండి. టాలెంట్ అంటే గేమ్స్ ఆడతాను, మొబైల్ గేమ్స్ ఆడతాను, వీడియో కాల్, ఈ చెత్త టాలెంట్ ఇది కాదు. ఏదో ఒక టాలెంట్. ఒకవేళ నీకు ఏ ఉద్యోగం రాకపోతే ఆ పని మీద అయినా బతికేలా ఉండాలి. ఏదో ఒక టాలెంట్ సంపాదించండి. యవన స్త్రీలా మంచిగా చదువుకోండి. మీకు ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు చేయండి. మంచిగా పిల్లల్ని కానీ సంసారం చేస్తూ గృహ పరిపాలన జరిగించమని బైబిల్ చెప్పింది. మీరు ఏం చేసినా ఈ పాత్ర పోషించండి. ఇద్దరు జీవితాలని దేవుడు అంతము వరకు దీవించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.